మధ్యలో ఓడిన అసలు ఓడకపోతేనే మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మామూలుగా ఎమ్మెన్ గారు కొంచెం ఇచ్చాడండి బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వే ఫోర్స్ ఆయన శ్రీధర్ గారిని అధ్యక్షులు శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. యుగంధర్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన తెలంగాణ ఎడిటర్ ఆర్ రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నవ తెలంగాణ కాదు నవ తెలంగాణ. అట్లనే ఇది ఇక్కడ మనకు ఎంప్లాయీస్ వాయిస్ కూడా ఉంది. ఈ ఎంప్లాయీస్ వాయిస్ ఎడిటర్ వెంకటేశ్వర్లు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పే వెంకటేశ్వర్ గారు, క్యామా వెంకటేశ్వర్ గారు. ఇంకా ఉంది సార్, అదే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో మనకంతా కూడా దాన్ని తీసుకుపోయి ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో, మోడీ గారు చేస్తున్న ఈ సందర్భంలో మనం ఇన్సూరెన్స్ రంగంలో నాయకులను ఎన్నుకోవాల్సి ఉంది. దాంట్లో విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు. ఆ విజయభాస్కర్ రెడ్డి గారు జనరల్ ఇన్సూరెన్స్ దాంట్లో ఉన్నటువంటి జనరల్ ఇన్సూరెన్స్ విజయభాస్కర్ రెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఇస్తా, మీకే ఇస్తా. ఇక సార్ ఈ భవనం సార్ ఈ భవనం ఏర్పడడానికి అంతా వారు టెక్నికల్గా మొత్తం అందించినటువంటి యొక్క మన ఇంజనీర్ చలపతి రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సివిల్ ఇంజనీర్ చలపతి రెడ్డి గారు. అట్లనే ఆ లిఫ్ట్ ఇంజనీర్ ముఖేష్ గారు. వారే లిఫ్ట్ ఇంజనీర్. తర్వాత సార్ ఈ భవనం పివి సత్యనారాయణ గారు ఎన్జిఓ, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అన్నిటికంటే సార్ ఈ భవనం మొత్తం కూడా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తను సందర్లో మొత్తం కూడా చేసినటువంటి యొక్క మన ప్రధాన కార్యదర్శి గారు పాలకుర్తి కృష్ణమూర్తి గారు,
వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.